బీసీ మహిళను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు నీచులంటూ మండిపడ్డారు పంచుమర్తి అనురాధ. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయంతో కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలనే వైసీపీ నేత పేర్ని నాని ప్రయత్నం విఫలమైందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ రోజు రోజుకు ఉనికి కోల్పోతున్న వైసీపీని గంజాయి నీళ్లు పోసి బతికించేందుకు పేర్ని నాని కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. విజన్ 2047లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తోంది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ ఇండస్ట్రియల్ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయి. రాష్ట్రంలోని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గంజాయిని రూపుమాపారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా అమలవుతోంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ఎక్కడ భూస్థాపితం అయిపోతుందో అనే భయంతో కనుమరుగయ్యే పార్టీకి మళ్ళీ ఏదో విధంగా ఊపిరిపోయాలనే దురుద్దేశంతో పేర్ని నాని పన్నిన పన్నాగంలో భాగంగా కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామర్రు, పెడన, గుడివాడ అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. చెయ్యాలనుకునేది చీకట్లో చేసేసి తెల్లారి ఏమీ తెలియనట్లుగా వెళ్ళి పరామర్శించాలంటాడు. ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అవినీతిలో దిట్టైన పేర్ని నాని 100 ఎకరాలు కబ్జా చేశాడు. హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాలు మింగేశాడు. విజయనగరంలో కూడా 1000 ఎకరాలు కబ్జా చేశాడు. చేపల చెరువులు, పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్నాడు. చివరికి రేషన్ బియ్యంలో కూడా కుంభకోణం చేశాడు. అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా ఇరికించిన పేర్ని నాని మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. బీసీ మహిళని రాజకీయంలోకి లాక్కొచ్చి రచ్చ చేశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చేసి లబ్ధి పొందాలని చూశాడు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని మరుగుపరచడానికి ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఏదో విధంగా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగమైన ఒక వీడియో కూడా బయటపడింది. గౌడ కులానికి సంబంధించిన మహిళని మంత్రి లోకేష్ అల్లరి చేయమన్నారంటూ రాష్ట్రం మొత్తం మనం ప్రచారం చేయాలని చెబుతూ ఆ వీడియోలో పేర్ని నాని అడ్డంగా దొరికిపోయాడని పంచుమర్తి విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. బీసీ పేరెత్తే అర్హత కూడా వైసీపీకి లేదు. ఆనాడు జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమర్నాథ్ గౌడ్ అనే బీసీ బాలుడిని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారన్న విషయం బీసీలకు, ముఖ్యంగా గౌడ కులస్తులకు బాగా తెలుసు. తన అక్కని ఏడిపించొద్దని చెప్పిన అమర్నాథ్ గౌడ్ తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో గొడ్డల గుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి కాల్చేసి వైసీపీ వారు చంపేశారు. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీషపై అక్రమ కేసులు బనాయించి వేధించడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి వైసీపీ నేతలు నైతికంగా ఎంతగా అవమానించారో రాష్ట్ర ప్రజలకి, గౌడ కులస్తులందరికీ తెలుసు. వైసీపీ హయాంలో 300 మందికి పైగా ఇతర బీసీ కులస్తులను హత్య చేశారు. బీసీలు ఎవరైనా ఎదురిస్తే 4 తెగ్గొస్తామని బహిరంగంగా మాట్లాడారు. స్థానిక సంస్థలో బీసీలు నాయకులుగా ఎదగకూడదనేది వైసీపీ నేతల దుష్ట ఆలోచన. స్థానిక సంస్థలో బీసీలకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్లని ఈ దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం తగ్గించేసింది. తద్వారా 16,800 మంది బీసీ నాయకులను పదవులకు దూరం చేసింది. బీసీలను ఎదగకుండా చేసిన వైసీపీ నేతలకు నేడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడా ఉంది? ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పాలి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ బీసీలకే దక్కింది. నేడు బీసీ మహిళల గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేద్దామనుకుంటే ఊరుకునేది లేదని పంచుమర్తి స్పష్టం చేశారు. మహిళల ఆత్మాభిమానం గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదు. పేర్ని నాని తన ఇంట్లో మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కాపాడారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడే. నేడు అనవసరంగా
నోరు పారేసుకుంటున్నారు. కొడాలి నాని మంత్రిగా పనిచేసిన కాలంలో గుడివాడని కాసినో పేకాటాలకు అడ్డాగా మార్చేశాడు. గుడివాడకు చెడ్డ పేరు తెచ్చారు. అందుకే చిత్తుగా ఓడిపోయి తను చేసిన అరాచకాలకు ఎక్కడ అరెస్ట్ అవుతానని భయంతో గుండె జబ్బు అని చెప్పుకుంటూ ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. అతను లేని లోటును భర్తీ చేసేందుకు పేర్ని నాని బయలుదేరాడు. 30 రోజుల్లో కొడాలి నాని తిరిగి వస్తాడు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నేడు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. గుడివాడ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి పార్కుల వరకు చక్కగా తీర్చిదిద్దుతున్నారు. సురక్షిత మంచి తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. బస్టాండ్ సైతం అభివృద్ధి చెందింది. అవసరమైన చోట సొంత నిధులతో వెనిగండ్ల రాము అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్ళకూడదనే దురుద్దేశంతో గుడివాడని మరో కడప చేసేందుకు విఫల యత్నం చేశారు. ఆ కడపకు కూడా నీడిచ్చింది చంద్రబాబు అనే విషయం వైసీపీ నేతలు తెలుసుకోవాలి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చీనీ తోటలకు కూడా చంద్రబాబు నీరందించారు. ఇవన్నీ మరిచి పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పేదల నోటి దగ్గర బియ్యాన్ని సైతం దోచుకున్న నీచుడు పేర్ని నాని. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.